దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ కిట్ మోడీ అనేటువంటి పిలుపులో ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వివిధ రైతు సంఘాలతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో నరేంద్ర మోడీ అనేక రకమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని మొత్తాన్ని కార్పొరేటీకరించడానికి తను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా దేశ రాజధానిలోనే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు పెద్ద ఉద్యమం జరిగినప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటానని హామీ ఇచ్చి రైతాంగాన్ని గిట్టుబాటు ధరల చట్టం తెస్తానని చెప్పినప్పుడు కూడా అది ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఇవాళ నల్ల చట్టాలు పేరుకి వాటిని రద్దు చేస్తూ ఇంకొక రూపంలో వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేటీకరించడానికి కొత్త చట్టాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందుకని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడే వ్యవసాయ రంగాన్ని నేను అభివృద్ధి చేస్తాను, రైతాంగాన్ని కాపాడుతానని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్లి సామ్రాజ్యవాదులకి కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ఇవాళ రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మొత్తం వ్యవసాయ రంగంతో పాటు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మొత్తం కార్పొరేట్ చేయడానికి నరేంద్ర మోడీ పూనుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మొత్తం అనేక రకమైనటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టుబడులకు అనుకూలంగా తీర్మానాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ దేశం మొత్తం మీద అందరం కోరుతుంది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధరలు ఖచ్చితంగా రైతుకి ఇవ్వకపోతే ఇవాళ వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లోకి రైతు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే కావాలనే గిట్టుబాటు ధరలు చట్టం చేస్తే రైతులు వ్యవసాయం మీద నిలబడతారు. గిట్టుబాటు ధరల చట్టం తేకపోతే రైతు భూమిని వదులుకోవడానికి ఆటోమేటిక్గా మానసికంగా సిద్ధపడుతున్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. అందువల్ల మొత్తం వ్యవసాయాన్ని కంపెనీ వ్యవసాయంగా కార్పొరేట్ వ్యవసాయంగా మార్చడానికి ఇవాళ నరేంద్ర మోడీ పూనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకని రేపు దేశ ప్రజలందరికీ కూడా ఆహారపు అవసరాలు కానీ మొత్తం ఇవన్నీ తీరాలంటే ముందు ఈ దేశంలో రైతు బతకాలి, రైతు జీవించాలి, వ్యవసాయం రక్షించబడాలి. కాబట్టి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త వ్యవసాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలన్నింటినీ కూడా ఇవాళ రద్దు చేయమని చెప్పేసి మేము ఇవాళ రైతు సంఘాల సమన్వయ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా గతంలో బ్రిటిష్ వాడు తీసుకెళ్ళిపోతున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు క్విట్ ఇండియా అనేటువంటి పేరుతోటి పెద్ద పిలుపు వచ్చి 1942లో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఈరోజు అదే ఒక స్ఫూర్తిని అందుకొని ఈరోజు కిట్ కార్పొరేట్స్ అదేవిధంగా క్విట్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఇవాళ మేము దేశవ్యాప్తంగా ఇవాళ ఈ ఆందోళన పిలిపించాము. అందులో భాగంగా ఇవాళ ఈ రైతు సంఘాల నాయకత్వంలో విజయనగరం జిల్లాలో కొనసాగుతూ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.